పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అక్క, రేపు కోర్టుకు వెళ్ళాలి కదా? అవును. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా టెన్షన్గా ఉందక్క. టెన్షన్ నాకు ఉంది, కానీ మనకి జ్యోతి అక్క ఉంది. తను ఎలాగైనా ఈ కేసు నుంచి మనల్ని బయటపడేస్తుంది అని నమ్మకం నాకుంది. హత్య కేసుకు సంబంధించి జ్యోతి ఉందనే ధైర్యం ఉన్నా అంతకుముందు అరుంధతి వేసిన కేసు నిరూపణ అయితే దానికి శిక్ష వేరేగా వేస్తారంట కదమ్మా. అవునమ్మా, ఆ కేసులోనే నాకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. ఏంటో మన ఇంటికి పట్టిన పేడ వదిలిపోయింది అనుకుంటే ఈ కేసులొచ్చి పడ్డాయి. వెళ్ళిపోయిన మొదనష్టపు దాంతో పాటు ఇది పోతే బాగుండేది. అందరూ అంత టెన్షన్గా ఉన్నారు, ఏమైంది? అరే, అందరూ ఎందుకంత విచిత్రంగా చూస్తున్నారు? నువ్వు ఇక్కడికొచ్చావేంటి వరాహి? ఏదన్నా పనుండొచ్చావా? పనేంటమ్మా? మన అవును, నేనిక్కడికొచ్చానేంటి? ఎందుకొచ్చావే? నువ్వు వచ్చావు అంటే మళ్ళీ ఏదో ఒక పేడ చుట్టుకుంటుంది మాకు. పిన్ని, లేకపోతే పెళ్ళయ్యి ఆ ఇంటికి వెళ్ళిపోయాక ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మన ఇంటికి వచ్చేయడమేనా? ఇలా అయితే ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? నాకింకా ఇల్లు అలవాటు అవ్వలేదమ్మమ్మా. ఒకే ఊళ్ళో ఉండేసరికి అలవాటుగా కాళ్ళు మన ఇంటికి వచ్చేసాయి. అది ఏ ఆడపిల్ల కన్నా జరుగుతుందమ్మా. 20 ఏళ్లకు పైగా పుట్టింట్లో అమ్మచాటుగా ఉన్న పిల్లలు అత్తారింటికి వెళ్లేసరికి అమ్మ ప్రేమ, తోడపుట్టిన వాళ్ల ఆప్యాయత గుర్తొచ్చి మనసుని గుచ్చుతూ ఉంటాయి. అందుకే ఆ ఇంట్లోంచి బయటకొచ్చినప్పుడు మనసు ఇటు లాక్కొచ్చేస్తూ ఉంటుంది. అదేమీ తప్పు కాదమ్మా. సరే, నేను ఇంటికి వెళ్తానమ్మా. ఎలాగూ వచ్చావుగా, కాఫీ తాగి వెళ్దూలే. ఆయన ఇంటికి వచ్చే టైం అయిందమ్మా. నేను లేకపోతే కంగారు పడతారు. కంగారు పడితే కాల్ చేస్తారులే, కాసేపు ఉండక్క. అక్క, రేపు ఈ కేసు టెన్షన్ లేకపోతే నిన్ను చాలా ఆట పట్టించేవాళ్ళం. అవునక్క, రేపు ఈ కేసు ఏమవుతుందోనని టెన్షన్తో అసలు ఏమీ చేయబుద్ధి కావడం లేదు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కేస్ గురించి ఏ జడ్జిమెంట్ వస్తుందో ఆ దేవుడికే తెలుస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం మాత్రం మన మనసుల్ని పాడు చేసుకోకూడదు. అలా మైండ్లో ఫిక్స్ అయిపోండి. నువ్వెందుకని దాన్ని చూసి అంత మురిసిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. అరే, అదేవి నీ సొంత కూతురు కాదు కదా. ఇన్ని రోజులు అంటే తెచ్చి పెంచావు కాబట్టి దాన్ని ఎక్కడికి పంపాలో అర్థం కాక ఇంట్లోనే ఉండనిచ్చావని సరిపెట్టుకున్నాను. కానీ దానికంటూ ఒక కొంప చూపించేశాక దాన్ని ఇంకా ఈ ఇంట్లో పెట్టుకుని మొయ్యాల్సిన అవసరం ఏంటి? ఇదిగో, నేను అనుభవంతో చెప్తున్నాను, విను. రేపటి రోజున దాని పుట్టుక గురించి ఆ అబ్బాయి చరణ్కి గాని తెలిసిందే అనుకో,